హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా వెలుగు పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను ఉద్యోగ సంఘాలకు ఒక మాట చెప్పిండు, మంచి మాట. అనా పైసా అప్పు పుడతలేదు, నన్ను కోసినా ఎక్కువ ఆదాయం రాదు. కేసీఆర్ చేసిన అప్పులు పెట్టిన బాకీల వల్ల ఇది వస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు, ఏం చేయాలనో మీరే చెప్పండి. ఉద్యోగ సంఘాల నేతలను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి మరి వార్నింగ్ ఇచ్చిండా, రిక్వెస్ట్ చేసిండా అర్థం కాని పరిస్థితుల్లో చెప్పిండు ఆయన. అనా పైసా లేదు, మీరు సమ్మె అంటున్నారు, సమరం అంటున్నారు. ఎవరితో సమరం చేస్తారు, ఎవరితో యుద్ధం చేస్తారు? ప్రజలపైన మీ సమరం, ప్రజలపైన మీ యుద్ధం. ప్రభుత్వం అంటే ఎవరు? మనం అందరం కదా, ఉద్యోగులు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కలిస్తే ప్రభుత్వం అయింది. 9 లక్షల మంది ఉద్యోగులు, మనం ప్రజాప్రతినిధులు అందరూ కలిస్తేనే ప్రభుత్వం. మీరు పోయి యుద్ధం ఎవరిపైన చేస్తారు? మీకు ఉద్యోగాలు ఇచ్చిన ప్రజలపైన, మీకు జీతాలు ఇస్తున్న ప్రజలపైన చేస్తారా అంటుండు. ప్రభుత్వం పైన చేస్తారు సమరం, ప్రజలపైన చేయరు. అంటే ప్రతి గవర్నమెంట్ వచ్చినప్పుడు మరి ఇదే పద్ధతులు అంటే వాళ్ళ సమస్యలు ఎప్పటి పరిష్కారం కావాలి? మరి వాళ్ళ పీఆర్సీలో, డిఏలో, ఫిట్మెంట్లో, బెనిఫిట్లో ఇంకోటో ఎవడు తేవాలా? అమ్మ సంవత్సరంలో అన్నీ మారిపోయాయి. మరి అంతకుముందు ఇదే ఉద్యోగ సంఘాలకు మద్దతు తెలిపితే టెంట్లకు పోయి ఈ సమస్య పెద్ద లెక్కన, ఆ సమస్య పెద్ద లెక్కన, మీరు ఛాయ్ తాగేలోపు ఇది అయిపోద్ది, 48 గంటలు అదే అయిపోద్ది. కేసీఆర్కి సోయిందా, బుద్ధి ఉందా, ఉద్యోగులకి జీతాలు సరిగేయడా అని చెప్తారు. ఇవాళ నువ్వు ప్రజల మీద మీరు సమరం చేస్తారా? ప్రజలు క్షమించరు. అంటే నువ్వు గవర్నమెంట్లో ఉంటేనే ఒక రకంగా, గవర్నమెంట్ లేకపోతే ఇంకో రకంగా. మళ్ళీ మీది ప్రజాప్రభుత్వం, ఇందరమ్మ పాలన. సమస్య పైన మాట్లాడాలి కానీ ప్రజలపైన సమరం చేస్తారని ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చేశారు? ఇవాళ ఇదే నరేంద్ర మోడీ గవర్నమెంట్ కేంద్రంలో ఉంది. కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం పైన కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో అనేక ఉద్యమాలు చేస్తుంది, సమరాలు చేస్తుంది. మరి ప్రజలపైన చేస్తున్నట. ప్రభుత్వం అంటే ప్రజలు కదా, ఆ ప్రజలపైనే చేస్తున్నట. మీరు కూడా రోడ్లెక్కి ధర్నాలు చేస్తారు కదా మీరు ముఖ్యమంత్రి స్థాయిలో కూడా. ఏం మరి? కాబట్టి మీరు ఏం చేయాలన్నా చెప్పండి, ఏ స్కీమ్ని నేను నిలుపుదల చేయాలన్నా చెప్పండి. అంటే ఆ స్కీములకి, ప్రభుత్వ ఎంప్లాయీస్కి రావాల్సిన బెనిఫిట్లకి సంబంధం ఏంది? మీరు పెట్టిన 6 గ్యారెంటీలో మీరు ఇస్తున్న రుణమాఫీయో వాళ్ళకి చెప్పించారా? ఉద్యోగ సంఘాలను పిలుచుకొని నేను ఇద్దాం అనుకుంటున్నా, ఎట్లా ఉంటుంది మీ స్కీమ్, మీకు రావాల్సిన కొన్ని ఆపేసి వాళ్ళకి ఇస్తున్నానా అని అంటే వాళ్ళు ఒప్పుకుంటే నిజంగానే అనొచ్చు. మీరు మీకు చెప్తే చేతిని కాదు ఈ స్కీములన్నీ. మరి ఇలా ఏ ఆపాలో చెప్పండి. లేదా 10 లక్షల పనితో మీటింగ్ పెడతా ప్రజలతోని, చెప్పండి ప్రజలకి ఏం చేయాలనో మీరే చెప్తే నేను చేస్తా. ఇదే ముఖ్యమంత్రిలో మాట్లాడేది. ముఖ్యమంత్రి స్థాయిలో ఇది కాదు మాట్లాడాల్సింది. సమస్యను ఎట్ట పరిష్కరించాలి, చర్చించాలి. ఈ మాటల రెచ్చగొట్టే వ్యాఖ్యలుగా చేయాల్సింది. ఎస్, వాళ్ళకి సమస్యలు తీర్చేవి ఉంటే తీర్చవచ్చు, తీర్చలేని ఉంటే చెప్పాలా. కానీ సమరం ఎవరి మీద చేస్తారు, యుద్ధం ఎవరి మీద చేస్తారు, ప్రజలు తిరగబడతారు, ఇది కాదు కదా. ఆర్థికేతర ఇష్యూస్ కూడా కొన్ని, కనీసం వాటినన్నా ఒక చర్చ చేయాలి కదా. ఆర్టీసీ సమ్మెకి పోతున్నారు రేపు, వాళ్ళే కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇదే కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ ఉన్నప్పుడు ఆర్టీసీ వాళ్ళు 63 రోజులు సమ్మె చేస్తే కేసీఆర్ పట్టించుకోపోతే ఆయన పైన చాలా దుమ్మెత్తిపోశారు వాస్తవంగా. మరి ఇవాళ మీరు పట్టించుకోవచ్చుగా, ప్రభుత్వంలో ఉన్నారు, సమ్మె చేయొద్దు మీరు, ఎట చేస్తారు అంటే ఆయన చెబుతుండు. అనా పైసా నాకు బొట్టట్లేదు, నన్ను ఎవడు నమ్మట్లే, ఢిల్లీకి పోతే అసలు అపాయింట్మెంట్ ఇట్లా చెప్పులు ఎత్తపోయాడు అంటున్నారు. ఈ పరువు తక్కువ మాటలు మాట్లాడటం ఎందుకు? మళ్ళీ కుటుంబ పరువును బజారు వేసుకోకూడదు, బజారుకి పోతే పరువు అంత పోద్దని నువ్వే మొత్తం బజార్లో పడేతి, ఉన్న గుట్ట అంతా బయట పెడితే. అంటే ఆయన ఏదో కేసీఆర్ నేను కార్నర్ చేస్తాను, కేసీఆర్ చేయబట్టి ఇది అయింది అని సింపతి ప్రజల్లో వద్దనుకుంటుండు. కానీ మీ పేలవతనం బయటకు వచ్చింది, మీ బేలతనం బయటకు వచ్చింది, మీ చేతగానితనం, అసమర్థత బయటకు వచ్చింది. ఏందిరా ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, నన్ను నోడు పడుచుకోవట్లా, చెప్పులు ఎత్తపోయి దొంగ కింద చూస్తున్నారు, పిచ్చోని లెక్క చూస్తున్నారు, దొంగ లెక్క చూస్తున్నారు, అనా పైసకు పనికిరాట్లా, నాకు విలువ లేకుండా అయిపోయిందని చెప్పుకుంటున్నాను. అంటే ఒక ముఖ్యమంత్రి ఆ మాట చెప్తున్నాడంటే రాష్ట్రానికి విలువ లేనట్టు అయింది. మీకు లేని విలువను రాష్ట్రానికి ఎందుకు ఆపాదిస్తారు? ఇది ఆయన చెప్తుండు. ఏది ఇప్పుడు ఉద్యోగులు తప్పించడానికి ఇవన్నీ ముచ్చట్లు చెప్తుండు, కానీ ఈ ముచ్చట్లన్నీ ఆయనకి రివర్స్ కొడతాయి. రైట్. ఇగో రవాణా శాఖ మంత్రి, సమ్మె చేయొద్దు, మీరు మీ సమస్యలను వినేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. వినేందుకు సిద్ధంగా ఉన్నాడు, సమస్య పరిష్కారానికి కాదు, వెంటనే. ఇప్పుడు 18 నెలల నుంచి వింటనే ఉంటుంది, చాలా సమస్యలు వింటున్నారు, పరిష్కారం కావట్లే. వాళ్ళు వింటాం కాదు, మాకు పరిష్కారం కావాలంటున్నారు. మీ సమస్యలు మేము వింటాం కానీ మీరు సమ్మెకి పోవద్దు, ఇంటి కడుపు నిండుతుంది. ఇప్పుడు కార్మిక సంఘాలకి సమస్యలు ఉన్నాయి, ఇంటి కడుపు నిండేదైతే వాళ్ళే మాట్లాడుకునేటోళ్ళు, ఒకడేం చెబుతారు, ఇంకోటి వింటాడు. ఇక నువ్వేం తినేది? వాట్సాప్ వీడియో కాల్తో ట్రీట్మెంట్ చేసిందట ఒక
తల్లి డాక్టరు కడుపులోనే కవల పిల్లల మృతి 5 నెలలకే నొప్పులతో హాస్పిటల్కి గర్భిణి అందుబాటులో లేని డాక్టరు ఫోన్లో నర్సుతోనే వైద్యం ఆగ్రహించిన కుటుంబ సభ్యులు న్యాయం చేయాలని హాస్పిటల్ ముందు ధర్నా దవాఖానా సీజ్ చేసిన డిఎంహెచ్ఓ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఘటన వాట్సాప్ వీడియో కాల్తో ట్రీట్మెంట్ చేసిందట కడుపులో కవల పిల్లలు 2 చచ్చిపోయారు నర్సుతో ట్రీట్మెంట్ కక్కుర్తి ఇప్పుడు ఆ ట్రీట్మెంట్ చేయకపోతే ఇంకొక హాస్పిటల్ పంపితే నువ్వు అందుబాటులో లేవు డాక్టర్ లేడని చెప్పి పంపించమ్మా వేరే హాస్పిటల్ పోమంటే అయిపోయాయి కక్కుర్తి డబ్బులు ఏడబోతాయో ఎందుకు వదిలిపెట్టుకోవాలి 20-30 వేలు వస్తాయి వాట్సాప్లో నేను చెప్తుంటే నువ్వు గొయ్యి అన్నదట కోసింది పొట్ట 2 పిల్లలను చంపింది పొట్టను పెట్టుకోండి 2 ఈ నర్సును డాక్టర్ కలిసి మొత్తానికి వాళ్ళు పాపం రోడ్డు ఎక్కారు ఇబ్రహీంపట్నంలో జరిగింది నిన్న వాట్సాప్ డాక్టర్ ఆ వాట్సాప్ డాక్టర్ కథ ఏముంటుంది జైల్లో తీసిపోయి పెట్టాలి కానీ పెట్టరు సీజ్ చేసినా అంటారు సీజ్ అయితే ఏంది ఉపయోగం మన 4 రోజులు కోర్టుకు పోయి తెచ్చుకుంటారు ఇంకోది ఇక్కడ ఇబ్రహీంపట్నంలో రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది వాట్సాప్ వీడియో కాల్ ద్వారా డాక్టర్ సూచనల మేరకు నర్సులు ఓ మహిళకు ట్రీట్మెంట్ చేశారు దీంతో 2 కవలలు చనిపోయారు ఆగ్రహించిన బంధువులు హాస్పిటల్ ముందు ధర్నాకు దిగారు ఇబ్రహీంపట్నంలో విజయలక్ష్మి హాస్పిటల్ అట ఈ ఘటన చోటు చేసుకుంది రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేట్ గ్రామానికి చెందిన బుట్టి గణేష్ ముదిరాజు కీర్తికి 7 ఏళ్ల కింద పెళ్ళయింది పిల్లలు పుట్టకపోవడంతో హైదరాబాద్లోని సిటీలో దవాఖానలో ఐవీఎఫ్ పద్ధతి ద్వారా కీర్తి గర్భం దాల్చింది 3 నెలలుగా ఇబ్రహీంపట్నంలోని మంచాల రోడ్లో ఉన్న విజయలక్ష్మి హాస్పిటల్లో డాక్టర్ అనుషారెడ్డి అట వద్ద చెకప్ చేసుకుంటుంది 20 రోజుల క్రితం ట్రీట్మెంట్ కోసం కీర్తి హాస్పిటల్కి వచ్చింది స్కానింగ్ చేసిన డాక్టర్ కడుపులో కవళ్ళు ఉన్నారని ఎలాంటి పనులు చేయొద్దని సలహా ఇచ్చింది కడుపు దగ్గర కొన్ని కుట్లు వేసి పంపించేసింది 5 నెలల గర్భిణి అయిన కీర్తికి ఆదివారం తెల్లదా 4 గంటలకు నొప్పులు వచ్చాయి కుటుంబ సభ్యులు డాక్టర్ అనుషారెడ్డికి ఫోన్ చేశారు ఓ ఇంజెక్షన్ పేరు చెప్పి వెంటనే వేయించాలని సూచింది అయినప్పటికీ నొప్పులు తగ్గకపోవడంతో కీర్తిని కుటుంబ సభ్యులు విజయలక్ష్మి హాస్పిటల్కి తీసుకెళ్లారు నొప్పులు తగ్గేందుకు ఇంజెక్షన్ వేయాలని నర్సులకు డాక్టర్ సూచించింది ఇంజెక్షన్ వేసినా నొప్పులు తగ్గలేదు నర్సులతో ఆమె వాట్సాప్ వీడియో కాల్లో మాట్లాడుతూ వైద్యం అందించింది ఉదయం 10:30 గంటలైనా డాక్టర్ హాస్పిటల్ రాలేదు వీడియో కాల్తో మాట్లాడుతూ నర్సుతోనే ట్రీట్మెంట్ చేయించింది చివరికి ఇద్దరు మృత శిశువులను బయటకు తీశారు ఇది కథ అనుషారెడ్డి అట విజయలక్ష్మి హాస్పిటల్ అట జాగ్రత్తగా ఉండండి ఆ ఇబ్రహీంపట్నం ఏరియాలో ఉండే జనాలు ఎవరైనా తెలవని వాళ్ళు ఉంటే ఇక హాస్పిటల్ పోవద్దు ఆ డాక్టరే కదా ఆమె డాక్టర్ అయి ఉండొచ్చు కానీ ఇంత దారుణం వాట్సాప్లో చేస్తావు నువ్వు దగ్గరుండి ట్రీట్మెంట్ చేస్తేనే ఒక్కోసారి సూదో మర్చిపోతాను అందులో పొట్టలో వాట్సాప్ కాల్ చేసి ఈ ఇంజెక్షన్ అయ్యి ఆ ఇంజెక్షన్ అయ్యి ఎట్లా పోయి అని మొత్తానికి 2 పిల్లలను బలి తీసుకుంటారు వాళ్ళకి మళ్ళీ పిల్లలు లేరట 7 ఏళ్ళ నుంచి పిల్లలు లేక ఇటు తిరిగి హాస్పిటల్ చుట్టూ తిరిగి మొత్తం ఏదో హైదరాబాద్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ పిల్లలు కలిగారట వాళ్ళ బాధ వర్ణాతీతం బాధిత కుటుంబానికి న్యాయం చేస్తారు ఏం చేస్తారు మీరు న్యాయం చచ్చిపోయిన బతికిస్తారు రైట్ ఇంకొక కేసు ఎర్రకోట మాదే ఇచ్చేయండి అని ఒక ఆమె అంటుంది ఎర్రకోట ఢిల్లీలో ఉంటుంది నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు ఎవరుంటే వాళ్ళు మన్మోహన్ సింగ్ కానీ మోడీ కానీ ఎవరుంటే వాళ్ళు ఎర్రకోట మీద జెండా ఎగరేస్తారు ఆ ఎర్రకోట మాదే ఇచ్చేయండి అంటుంది ఏదో పిప్పర్మెంట్ బిళ్ళ షాపులో ఉంటే కొనుక్కొచ్చుకోవడానికి పోతే నాదే ఇచ్చేయి అన్నట్టుంది కథ చిన్నపిల్లలు అంటారు నాదే లేకపోతే పెన్సిలో రబ్బరో ఎరేజరో మర్చిపోతే నాదే అంటారు పక్కన వాళ్ళని స్కూళ్ళల్లో పిల్లలు అట్లా అడుగుతుంది ఆమె ఎర్రకోట మాదే ఇచ్చేయండి అన్నదట ఎక్కడికి పోయి సుప్రీంకోర్టుకు పోయింది సుప్రీంకోర్టులో కూడా ఎక్కడికి మళ్ళా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉండే ధర్మాసనంలో కోసేసిందట ఎవరు ఆమంటే ఢిల్లీ సామ్రాజ్యానికి చెందిన చివరి చక్రవర్తి బహదూర్ షా జాఫర్ II వారసురాలట బహదూర్ షా జాఫర్ II అని 1857లో బ్రిటిష్ వాళ్ళు ఢిల్లీ చక్రవర్తి పైన ఢిల్లీ రాజ్యం పైన దాడి చేసి మొత్తం తీసుకున్నారు రాజరికాన్ని ధ్వంసం చేసి బ్రిటిష్ వాళ్ళు తీసుకున్నారు 1857లో సిపాయి తిరుగుబాటు అని వచ్చిందిగా అప్పుడు ఆ తీసుకునేటప్పుడున్న ఈ క్యాండిడేట్ బహదూర్ షా జాఫర్ II అట వాళ్ళ మునిమానవుడు భార్య అటేమో సుల్తానా బేగం నేను బహదూర్ షా జాఫర్ II మునిమానవుడు భార్యని నేనే వారసురాలని ఎర్రకోటకి నాకు ఇవ్వండి ఇస్తారా అది ఇవ్వండి ఇవ్వడానికి లేకపోతే దానికి సంబంధించిన వర్త్ ఉన్న డబ్బులు ఇవ్వండి నష్టపరిహారం అన్నదట ఆమె బాధ ఏంటంటే ఆమె డబ్బులు వస్తాయని వేసింది ఒక కేసు కోర్టు చూసి నవ్వుకొని మరి ఇది ఒక్కటేనా ఇంకా మరి తాజ్మహల్ ఫతేపూర్ సిక్రీ కూడా ఏ పైన ఇందులో అన్నాడట సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు ఆ 2 కూడా మాయాని అయితే అయిపోయేది కదా వాటిని ఎందుకు వదిలేసినా అని నవ్వుకొని డిస్మిస్ చేసేసిండు తలకాయ ఏమైనా పని చేస్తుందా నీకు అని చెప్పి అంటే దీన్ని బట్టి చూస్తే మరి అసలు కోర్టుల్ని న్యాయ వ్యవస్థని ఎట్లా దుర్వినియోగం కొంతమంది చేస్తున్నారు ఓ పిటిషన్ అడ్డం వేద్దాం అయితే అయింది ఏదైనా ప్రభుత్వం రాజీకి వద్దామని చూసి ప్రభుత్వానికే సవాల్ ఇసిరింది
ఇక దీన్ని బట్టి చూస్తే తెలుగు రాష్ట్రాల్లో మన తెలంగాణలో భువనగిరి దగ్గర ఉన్న నయీం అని గ్యాంగ్ ఉంది కదా, నయీంను కూడా ఎన్కౌంటర్ చేశారు ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం. ఆయనకు కూడా కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని కొన్ని ప్రభుత్వం సరెండర్ చేసింది. ఆ సరెండర్ చేసిన భూములు కూడా నాయే అని నయీం ముని మనవడో ఎవడన్నా 30-40 ఏళ్ళకు వచ్చి మాయే అని కోర్టు కేసిన ఆశ్చర్యం లేదు. అవి మా భూములే ఇప్పించండి అని. ఆమె అంత మంచిగా వచ్చింది, ఎర్రకోట మాదే ఇచ్చేయండి అట. ఇక రెడీగా ఉన్నారు ఇచ్చేయడానికి ప్రభుత్వాన్ని, మళ్ళీ ఉట్టి ప్రైవేట్ వాళ్ళని కూడా కాదు. దిశ చూద్దాం. మీ సమరం ప్రజలపైన, ఈ రాష్ట్రం మీది, ఈ ప్రభుత్వం మీది, సమ్మెకి వెళ్ళొద్దు, నన్ను కోసిన పైసా ఎక్కువ రాదు, రాష్ట్ర ఆదాయం నెలకు 18,500 కోట్లే అని చెప్తుండు. మీ సమరం ప్రజలపైన. మొన్నటిదాకా మీ సమరం ఎవరు పైన చేశారు? మరి మొన్నటిదాకా మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సమరం ఎవరు పైన చేశారు? ఇప్పుడు కేంద్రంలో ప్రతిపక్షంలో ఉన్న ఎవరు పైన చేస్తారు సమరం? అంటే మీరు చేస్తేనేమో సంసారం, వేరేటోడు చేస్తే వ్యభిచారం. బాధ ఉంది వాళ్ళకి, కడుపులో మంట ఉంది, సమస్యలు ఉన్నాయి, పరిష్కారం చేస్తారా చేయరా చెప్పాలి. కానీ మీ సమరం ప్రజలపైన అని ప్రజలకి సెంటిమెంటు, ప్రజలను రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తే ఇది మరి ఎట్లా పొలిటికల్ పార్టీ? మీరు చేసిన ఇన్ని రోజులు చేసింది ఏంది ఉద్యమాలు అనేది కూడా తెలవాలి. ఇంకోటి, సమాచార ప్రధాన కమిషనర్గా చంద్రశేఖర్ రెడ్డి, గవర్నర్ రామ్మోహన్ సర్కారు ఉత్తర్వులు, కమిషనర్ల ఫైల్ పెండింగ్ ఉంది. సమాచార కమిషనర్ని మొత్తం చీఫ్ కమిషనర్తో 8 మందిని నియమిస్తూ గవర్నర్కి పంపింది ఫైలు. 7 కమిషనర్ల ఫైల్ పక్కన పెట్టేసింది. ఒక చీఫ్ కమిషనర్ ఐఏఎఫ్ఎస్ ఆఫీసర్ అయినా ఇప్పుడు సీఎంఓలో సెక్రటరీగా ఉండు, సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత దగ్గరట, ఆయన పెట్టిండు. అది ఒక్కటైతే ఓకే అయింది, గెజిట్ నిన్న జీవో విడుదలైంది. చీఫ్ కమిషనర్ అయితే ఎంపిక అయిండు. ఇక గవర్నరు ఆమోదం తెలిపిండు కూడా అయిపోయినట్టే. కమిషనర్ల సంగతే ఇంక తేలాల, దాని మీద కంప్లైంట్ ఉంది. రైట్. నేటి అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ కార్మికుల సమ్మె, సమస్యల పరిష్కారానికి యాజమాన్యం ముందుకు రావడం లేదని జేఏసీ నేత వెంకన్న చెబుతుండే. సమ్మె పేరుతో ఉద్యోగులను బెదిరిస్తే ఎస్మా ప్రయోగం తప్పదని ఆర్టీసీ యాజమాన్యం చెబుతుంది. ఇది ఎప్పుడు ఉన్నదే కదా. ఇప్పుడు వాళ్ళు ఏది బీఆర్ఎస్ వాళ్ళు వస్తారు, కార్మికుల హక్కులను ఎట్లా కాలు రాస్తారు అంటారు. వారు ఉన్నప్పుడు ఇదే చేశారు, వీళ్ళేమో అప్పుడు అన్నారు, వాళ్ళు ఇప్పుడు అంటారు. యువ వికాసానికి సిబిల్ స్కోర్ కీలకం, దానికి అనుగుణంగానే రుణాలు మంజూరు. స్కీముకు మొత్తంగా 16.25 లక్షల దరఖాస్తులు, రుణాల రాయితీలకు కొత్త నిబంధన. ఇప్పుడు మంచి గొప్పగా పెట్టారు. బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం గారు రాజీవ్ యువ వికాసం పెట్టి నిరుద్యోగులకు మేము ఒక 5-6 లక్షల మందికి సాయం చేస్తాం వాళ్ళకు ఉపాధి కోసం అన్నారు. అందరూ మంచిగా ఉందనుకున్నారు. 16,25,000 మంది దరఖాస్తు చేశారు. కానీ అనౌన్స్ చేసిన రోజు గొప్పగా చేశారు. ఇప్పుడు దరఖాస్తులన్నీ వచ్చాక దీనికి సిబిల్ స్కోర్ ఉండాలంటాడు. మీరు ఇచ్చే గవర్నమెంట్ స్కీమ్కు సిబిల్ స్కోర్కి సంబంధం ఏంది? సిబిల్ స్కోర్ ఎప్పుడు ఉండాలి? అప్పు ఇచ్చేటోడికి బ్యాంక్ అడిగింది. ఎవరైనా అప్పు కోసం పోతే, రుణం కోసం, లోన్ కోసం పోతే నీకు స్కోర్ ఏముంది, నువ్వు చెల్లిస్తలే, మళ్ళీ తిరిగి పే చేస్తావా లేదా అనే దానికోసం సిబిల్ స్కోర్ అడిగింది. ఇది ప్రభుత్వ స్కీము. ఈ స్కీమ్కి సిబిల్ స్కోర్కి సంబంధం ఏంది? ఏదో ఒక లంకెలు పెట్టి తప్పించుకునే వ్యవహారం చేయడం తప్ప ఈ సిబిల్ స్కోర్ అవసరమే లేదు. దేనికి సిబిల్ స్కోరు? మీరే పెట్టారే, ఇట్లాంటి స్కీములు ఎవరు పెట్టలేదా? చాలా ప్రభుత్వాలు చాలా స్కీములు పెడతా ఉంటాయి. బ్యాంకు లింకేజ్ స్కీములు ఉంటే బ్యాంకు నుంచి నువ్వు కాన్సెంట్ తెచ్చుకో, మేము మిగతా ఇస్తామంటారు. సబ్సిడీ మేము ఇస్తాం, బ్యాంకు నుంచి ఇచ్చే లోన్ నువ్వు తెచ్చుకుంటారు. అది వాళ్ళు చూసుకుంటారు, బ్యాంకు లబ్ధిదారుడు చూసుకుంటారు. ఇప్పుడు సిబిల్ స్కోర్ అని ఒక లింక్ పెట్టి కూర్చున్నారు. ఆ స్కోర్తోని బ్యాంకులకే సంబంధం. బ్యాంకు నుంచి మీరు ఇచ్చేవి కాక బ్యాంకు నుంచి ఏమైనా లోన్ తెచ్చుకోవాలంటే అప్పుడు అది వాళ్ళు చూసుకుంటారు. ఈ లింక్ పెట్టి మొత్తానికి ఇక దాన్ని కూడా పంచకోళ్ళ కషాయం చేసి ఇంద్రమేళ లెక్క చేశారు. తిట్లు తిట్టుకునేటట్టు చేశారు జనాలు. నమస్తే తెలంగాణ. మొత్తం దివాలా తీసినాం, ఎవడు మనల్ని నమ్ముతలేడు, అనా పైసా అప్పు కూడా పుడతలేదు, మనల్ని దొంగలా చూస్తున్నారు, ఎవడు అపాయింట్మెంట్ ఇస్తలేడు, పరువు నెట్ట నిలుని తీసుకుంటారు రేవంత్ రెడ్డి గారు. ఎవడు నన్ను నమ్మట్లేదు, అనా పైసా అప్పు వేయడం లేదు, దొంగల్లాగా చూస్తున్నారు. ముఖ్యమంత్రిని దొంగలాగా చూస్తానంటే ఎంత పరువు పోయినట్టు. రైట్. మేము బోనస్ అడగలేదు, మా డబ్బులే ఇవ్వాలంటున్నాం. ఆర్థికేతర డిమాండ్ల సంగతి ఏంటి? 7 నెలలుగా చర్చలకు పిలవలేదు, గంట సమయం ఇచ్చే తీరిక లేదా? ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆగ్రహం. మేము జీతాలు అడుగుతున్నాం, నిరసన మా హక్కు, మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిండ్రు. ధ్వజమెత్తిన ముజీబ్ హుసేన్ని అట, మేము దాచుకున్న డబ్బులు మాకు ఇవ్వరా? ఆ మాటలు విచారకరం. చావా రవికుమార్ వాళ్ళు ఉద్యోగ సంఘాల నేతలు. మేమేమి మిమ్మల్ని బోనస్ అడగట్లేదు, లేదా మీ సొమ్మేం అడగట్లే, మేము దాచుకున్న డబ్బులు మాకు ఇవ్వడానికి కూడా 7 నెలల నుంచి చర్చలకు పిలవంటే ఒక గంట టైం ఇవ్వడానికి నీకు తీరకలేదు.
నువ్వు పెద్ద పెద్ద మాటలు చెప్తున్నావు సమరం ఎవరిపైన ప్రజలపైన అని. వాస్తవంగా వాళ్ళు దాచుకున్న డబ్బులను వాళ్ళకి ఇవ్వాలిగా. ఇంత దారుణంగా ఉంటుంది. మరి ఎప్పుడు కూడా ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వంలోనే ఉంటారు. ఇక ఎప్పుడు సమ్మె చేసే హక్కే లేదంటే మరి ఎందుకు ఇక? ఏ ప్రభుత్వం ఇదే చెప్పింది ఇక ప్రజల మీద మీరు సమరం చేస్తారా ఎట చేస్తారని. రజతోత్సవ సభకి వెళ్ళిండని ఇంద్రం ఇల్లు కట్ చేసి పడేశారట. జాబితాలో పేరు తొలగించారన్న నల్గొండ జిల్లా పాల్వాయికి చెందిన సాయి ఆవేదన. రేకుల ఇంట్లోనే 3 పిల్లలతో జీవనం. ఇల్లు ఎందుకు ఇవ్వరని కాంగ్రెస్ నాయకులను అడిగితే నువ్వు బీఆర్ఎస్ మీటింగ్ పోయినావు కదా, పోయి బీఆర్ఎస్ వాళ్ళని అడుగా అన్నాడట. బాధితుడు ముళ్ళ సాయి అట. పాపం రజతోత్సవ సభకి వెళ్ళిన వాళ్ళందరికీ ఇంద్రం ఇల్లు కట్టట. చాలామంది వెళ్ళారు. మరి ఇదైతే ఒకటి బయటపడ్డది. మరి ఇట్లా అందరికి కట్ చేసుకుంటూ పోతే సాక్షి చూద్దాం. అందము సామాజిక బంధం అంట. ప్రపంచానికి ప్రేరణగా నిలుస్తున్న మిస్ వరల్డ్ అందాల భామలు. అందము సామాజిక బంధం ఉంటుందట. అందంతో మరి ఏం సామాజిక బంధం వద్దు నాకు అర్థం కాలే. అందాల పోటీలు పెడుతుంటే అందరూ వస్తున్నారు. దానికి సంబంధించి మిస్ వరల్డ్ కిరీటం కోసం పోటీ పడిన సుందరిమణులు సౌందర్యోపాసనకే పరిమితం కావడం లేదు. భావి ప్రపంచానికి ప్రేరణగా నిలుస్తున్నారు. వారిలో ఎందరో వైద్యులు, దౌత్యవేత్తలు, డిజైనర్లు, పైలట్లు, ఇంజనీర్లు, ఉపాధ్యాయులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఉన్నారు. ఎంచుకున్న రంగంలో బిజీగా ఉంటూనే మిస్ వరల్డ్ కిరీటం సొంతం చేసుకోవడానికి పోటీ పడుతున్నారు. మిస్ వరల్డ్ 72వ ఎడిషన్ కోసం హైదరాబాద్ వస్తున్న 110 దేశాల సుందరిమణులు ప్రవృత్తి పరంగా భిన్న రంగాల్లో ప్రావీణ్యం సాధిస్తూ ముందుకు సాగుతున్నారు. సమాజానికి మంచి చేసేందుకే అందంలో సామాజిక బంధం ఉందట. శ్రీతేజ కోసం మా కుటుంబం అంతా ఎదురు చూస్తుందని అల్లు అరవింద్ చెప్పిండు. శ్రీతేజను మళ్ళీ హాస్పిటల్లో అడ్మిట్ చేసిండ్రా మరి ఏదో. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో గాయపడిన శ్రీతేజ కోలుకొని బయటకు రావాలని తమ కుటుంబం మొత్తం ఎదురు చూస్తుందని సినీ నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. శ్రీతేజను సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రి నుంచి పాత సన్షైన్ ఆసుపత్రి ప్రాంతంలోని రీహాబిలిటేషన్ సెంటర్కి తరలించారట. దానికి సంబంధించి ఆయన పరామర్శకి సోమవారం పోయి పరామర్శించి వచ్చిండట. ఏది అల్లు అరవింద్ గారు. రైట్. ఈ ఆంధ్రజ్యోతి చూద్దాం. నన్ను ఘోషినా ఉన్న ఆదాయానికి మించి ఉద్యోగులకు పైసా ఇవ్వలేదు. 18,500 కోట్లలోనే జీతాలు బాకీలు సంక్షేమమా? మీ సమరం 98% ఉన్న ప్రజల మీద మీ జీతాలు పెన్షన్లు ఇచ్చేవారి పట్ల బాధ్యత లేదా? కొత్త కోరికలతో దీక్షలు ఎదిగితే వ్యవస్థ కూలుతుంది. కరెంటు, పెన్షన్లు ఏ పథకం ఆపాలో చెప్పండి. పెట్రోలు, ఉప్పులు, పప్పులు ధరలు పెంచుదామా? రాజకీయ పార్టీల చేతిలో పావులుగా మారద్దు. ప్రజలపై యుద్ధం చేసి బాగుపడ్డవారు లేరు. ఆర్థిక వ్యవస్థను నాశనం చేసినోడు ఫామ్ హౌస్లో నేను వచ్చాక ఎకరం భూమిని అమ్మలేదు. విమానాల్లో నలుగురితో కలిసి ప్రయాణిస్తున్నా. అప్పు కోసం వెళితే బ్యాంకులు దొంగలా చూస్తున్నాయి. ఉద్యోగులను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఉద్యోగులను పలుచన చేసేలా మాట్లాడొద్దని వాళ్ళు చెప్తుండ్రు. ఆయన చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పిండు. పెట్రోలు, ఉప్పు, పప్పులు ధరలు పెంచుదామా? కరెంటు, పెన్షన్లు ఏ పథకాలు ఆపాలో చెప్పండి. రాజకీయ పార్టీల చేతిలో మీరు అబాస్ పాలు కావద్దు. మీరు కూడా రాజకీయ పార్టీ, మీరు కూడా మొన్నటిదాకా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తారు. 98% ప్రజలపైన మీరు సమరం చేస్తారా? ఎప్పుడు కూడా 99% మంది ప్రజలపైన సమరం అంటే ఎప్పుడు కూడా 98% మంది ప్రజలు ఉంటారు, 2% మంది ఉద్యోగులు, ప్రభుత్వం ఉంటుంది. మరి ఎప్పుడు వాళ్ళు సమ్మె చేసేది ఎప్పుడు? ఆ సమ్మె చేసే పరిస్థితి ఎందుకు తీసుకొచ్చారు? వాళ్ళ సమస్యలు ఏదైతే తీరిస్తే సమ్మె దాకా పోరు కదా. ఆ సమరం అని అన్నారు కదా. ఆ సమరం అనే మాట రావడానికి కారణం ఎవరు? ప్రభుత్వం కాదు. ప్రభుత్వాన్ని నడిపే మీరు కాదు. అన్నీ పేద మాటలు మాట్లాడుతున్నా. నన్ను ఘోషినా రావు. నిన్నెందుకు గోయాలా? నిన్నెందుకు గోతరు? ముఖ్యమంత్రి మీరు. ఇప్పుడు ఈ గమ్మత్తు ఎక్కడుందంటే రాజకీయ నాయకుల ఇళ్లల్లో ఫుల్ డబ్బులు ఉంటాయి. అటు కేసీఆర్ కుటుంబం, ఇటు రేవంత్ రెడ్డి కుటుంబం, ఇంక మిగతా వాళ్ళు ఎవరైనా కానీ పేదరికం ఎక్కడుందంటే ప్రభుత్వంలో ఉంది. ఇప్పుడు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కాడ 100 కోట్ల రూపాయలను ఏ మీటింగ్ పెట్టినా 100 కోట్లు ఇటు సల్లి ప్రజలను తీసుకొస్తారు. ఇటు కాంగ్రెస్ పార్టీ కాడ 100 కోట్లు ఉంటాయి. బీజేపీ పార్టీ కాడ 100 కోట్లు ఉంటాయి. కానీ ప్రభుత్వం కాడ ఉండవు. ఈ పార్టీలన్నీ కలిసి పరిపాలించే ప్రభుత్వం దగ్గర ఎప్పుడు చిల్లిగా ఉండదు. ఖజానా ఖాళీ అంటారు, దివాలా తీసిందంటారు, దొంగల లెక్క చూస్తుందంటారు. అంటే ఏమవుతున్నట్టు, ఏం జరుగుతున్నట్టు? మరి
ఉచితాలు తగ్గించాలని తుమ్మల నాగేశ్వరరావు గారు చెబుతుండు. అర్హులకే ప్రభుత్వం ఉచితాలు ఇవ్వాలి, కిలో 3 రూపాయలు ఉన్న బియ్యాన్ని 2 రూపాయలకి ఇస్తే నాడు ఎన్టీఆర్ని దేవుడు అని అన్నారు. ఇప్పుడు కిలో బియ్యం 60 రూపాయలకు ఉచితం ఇవ్వడం పద్ధతి కాదు. రాష్ట్రంలో 1,10,00,000 కుటుంబాలు ఉంటే 1,10,00,000 రేషన్ కార్డులు ఉన్నాయి. తినడానికి లేని వారికి బియ్యం ఇవ్వాలి, ప్రభుత్వంలో ఉండి ఇవన్నీ చెప్పకూడదు అని మంత్రి సంచలన వ్యాఖ్యలు చేసిండు. నేను ప్రభుత్వంలో ఉన్నా ఆయన చెప్పకూడదు కానీ చెప్పిండట. ఈ కడుపులో మాట ఆపబట్టుకోలేకపోయిండు. ఉచితాలను తగ్గియాలి, ఉచితంగా ఎందుకు బియ్యం వేయటం అని ఆయన చెప్పిండు. సరే, కొంత దాంట్లో నిజం ఉండొచ్చు, కానీ 1,10,00,000 మంది కుటుంబాలు ఉంటే 1,25,00,000 రేషన్ కార్డులు ఉన్నాయంటే ప్రభుత్వాల వైఫల్యం ఎక్కువేయటం. కానీ తినడానికి తిండి గింజలు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు కుటుంబాలు, అన్నీ ఉండకపోవచ్చు, కానీ వాళ్ళందరికైతే అవసరమే, తగ్గించాల్సిన అవసరం ఉంటుంది. కానీ మీరు పేద ప్రజలపైన దాడి చేసినప్పుడు క్యాబినెట్లో ఉండి తగ్గించాలంటే తగ్గించే పొజిషన్లోనే ఉన్నారు మీరు. అది ఒక రకంగా నెగిటివ్ ఇంపాక్టే పడింది. సాదా బైనామాపై ఏం చేద్దాం, అధికారులు మల్లగొల్లాలు. 9,26,000 దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయి. గతంలో హైకోర్టులో పిల్లుంది. కౌంటర్ దాఖలు చేయని సీసీఎల్ఏకు తుది తీర్పు ఇచ్చే వరకు చట్టబద్ధత కల్పించొద్దన్న హైకోర్టు. రెండో దశ భూభారత అమల్లో సాదా బైనామా కేటగిరీ తొలగింపు. తొలి దశ 4 మండలాల్లో ఈ కేటగిరీలోనే ఎక్కువ దరఖాస్తులు. భూభారతతోనే సాదా బైనామా సమస్యకు పరిష్కారాలు. సాదా బైనామా పైన ఏం చేద్దాం, ఇంకా ఏం చేద్దాం కానే ఉంది. భూభారతి ధరణీన బంగాళాఖాతం అని 18 నెలల నుంచి గడిపి 4 మండలాలు పెట్టారు. అందులో సాదా బైనామా దరఖాస్తులు ఎక్కువ వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు పెట్టిన 28 మండలాల్లో సాదా బైనామా లేదు. ఏం చేద్దామంటే ఏం చేయాలా? 9,26,000 మంది ఆల్రెడీ దరఖాస్తు చేసుకున్నారు. ఇంకా కొన్ని లక్షల మంది దరఖాస్తులు సమర్పించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ సమస్యకు పరిష్కారం చేయాలి. ఏం చేస్తారు? భూభారత పెట్టారు, అద్భుతం అంటారు. మొత్తం రైతుల బాధలు వేతలు ఉండవు, తీరిపోతాయి అంటారు. మళ్ళీ ఏం చేద్దామంటే ఏందన్నట్టు దాని అర్థం? ఏం చేయటం కాదు, తక్షణం చేయాల్సిన కార్యక్రమం చేయాలి, పరిష్కారం చేయాలి. పరిష్కారం చేయకుండా ఇంకా ఏం చేద్దాం, కమిటీలు కమిషన్లు వేసుకుంటూ కూర్చుంటే రైతులకి అలా అగమ్యగోచరమైన పరిస్థితి ఉంది. హైకోర్టులో పిల్లు ఉందట, కౌంటర్ దాఖలు చేయలేదట సీసీఎల్ఏ. ఎందుకు చేద్ది? వాళ్ళకి పోయింది ఏముంది, వాళ్ళకి కడుపు నొప్పి, వాళ్ళ జీతాలు వాళ్ళకి వస్తాయి, వాళ్ళ ఎలవెన్సులు వాళ్ళకి వస్తాయి. ఇబ్బంది పడేదోడు రైతు ఇబ్బంది పడితే వాళ్ళకేం కడుపు నొప్పి. సీసీఎల్ఏ ఇంతవరకు పిల్లికి సమానం వేయలేదట. వేయొచ్చుగా మరి, మేము చేస్తాం లేదా చెయ్యం, లేదా కోర్టుకో చెప్పొచ్చు కదా, సాదా బైనామా పరిష్కారం చేయబోతున్నాం అని చెప్పి చెప్పరు. వాళ్ళు ఇబ్బంది పడితే నాకేంది? రైట్, ఈనాడు చూద్దాం. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర జరుగుతుందట. రాజకీయ పార్టీలు ఉద్యోగ సంఘాలను రెచ్చగొడుతున్నాయి. విపక్ష నేతల చేతుల్లో పావులు కావద్దు, అనా పైసా అప్పు పుట్టట్లేదు, ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర జరుగుతుందట. మరి ఆ కుట్ర ఏంటంటే సమ్మె చేత కుట్ర జరిగినట. ప్రతిపక్షాల చేతిలో ప్రతిపక్షాలు రెచ్చగొడుతున్నాయి, పావులు కావద్దు. మీరు కూడా మొన్న ప్రతిపక్షాలు ఉంటారు, మీ చేతిలో పావులు అయ్యారా? మీరు పావులను చేశారా? ఉద్యోగుల్ని, ఉద్యోగ సంఘాలని, ఆర్టీసీ కార్మికుల్ని, ప్రజల్ని, నిరుద్యోగుల్ని మీరు పావులు చేసి వాళ్ళని పావులుగా మార్చుకొని మీరు అధికారంలోకి వచ్చారా? ఇది ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఇట్లాంటి మాటలు మాట్లాడటం కరెక్ట్ కాదు. ఇది ప్రజాస్వామ్యబద్ధంగా నడిచే పార్టీ అంటారు, ప్రజాపాలన అంటారు. ప్రజాపాలనలో ప్రజలకి, ఉద్యోగులకి, సంఘాలకి, కార్మికులకి ప్రశ్నించే హక్కు ఉంటుంది, అడిగే హక్కు ఉంటుంది, సమ్మె చేసే హక్కు ఉంటుంది. ఆ సమ్మెకు పోయిందా చూడకుండా మీరు వాటిని ఏమైనా పరిష్కరించే వ్యవహారం చేయాలి తప్ప. రైట్, ఇది ఈనాడు. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.